ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ శివరాత్రి స్పెషల్ పిండి చెక్క అండి. 2 కప్పులు శనగపప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. 2 కప్పులు శనగపప్పుకి 2 కప్పులు పంచదార సరిపోయిద్ది. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని పంచదార కరిగించుకోవాలండి. పంచదార కరిగాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు, ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తీగపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉండాలి, మనకు త్వరగానే వచ్చింది తీగపాకం. ఇలా తీగపాకం వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పొడి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలండి. మంటను ఆపకూడదు, సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇది కళాయి నుంచి వేరవ్వాలి. ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఒక నెయ్యి రాసుకొని ఇలా రెడీ చేసుకొని, లేకపోతే ప్లేట్లోనైనా రెడీ చేసుకోండి. అలా రెడీ అయ్యాక ప్లేట్ కానీ ఇలా వేసుకొని చక్కగా పూరి కర్ర తీసుకొని ఇలా అనుకోండి, చక్కగా పలచగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత లేపితే చూడండి ఎంత పలచగా వచ్చిందో పిండి చెక్క. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. శివరాత్రి స్పెషల్ పిండి చెక్క. థ్యాంక్ యూ.